బ్రేకింగ్ లో చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 25, 26 తేదీల్లో చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు. కుప్పం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుడతారు. 25వ తేదీ ఉదయం 10 గంటలకు పీఈఎస్ వైద్య కళాశాలకు చేరుకుంటారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆయన మధ్యాహ్నం 2 గంటలకు బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. ఇక అదే రోజు సాయంత్రం మైనార్టీ నేతలతో సమావేశమవుతారు. రాత్రికి కుప్పం R&B గెస్ట్ హౌస్లో బస చేస్తారు. 26వ తేదీ ఉదయం ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. పార్టీ కార్యాలయంలో తెలుగు యువతకు 1 బూత్ 10 యూత్ కార్యక్రమంపై దిశానిర్దేశం చేస్తారు. ఇక అక్కడి నుంచి రామకుప్పం మండలంలోని రాజుపేట వద్ద హంద్రీ నేవా కాలువ పనులను చంద్రబాబు పరిశీలిస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా తిరుగు పయనమవుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరస్పాండెంట్ సురేష్ సిద్ధంగా ఉన్నారు తిరుపతి నుంచి. సురేష్, ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ఖరారైందని చెప్తున్నారు. మొత్తం టోటల్ 2 days కూడా చాలా బిజీ షెడ్యూల్లో ఉండనున్నారు అని తెలుస్తోంది. రైట్ రమణ బాబు, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికలకు మరి 45 రోజులు ఉండడంతో ఎన్నికల శంఖారావానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. కుప్పం కేంద్రంగా ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. ఈ నెల 25, 26 తేదీలో 2 రోజుల పాటు బిజీ షెడ్యూల్లో చంద్రబాబు రానున్నారు. స్థానికంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ పూర్తి స్థాయిలో కార్యకర్తలను దృష్టి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకే ఈ పర్యటన ఉండబోతుంది. పూర్తిగా మహిళలతో కావచ్చు, రైతులతో కావచ్చు, అలాగే ముఖాముఖి నిర్వహించి మైనార్టీ నేతల సమావేశం నిర్వహించి 25వ తేదీ భారీ బహిరంగ సభ కూడా కుప్పంలో ఉండబోతుంది. ఈ నేపథ్యంలో తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ నేతలు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. 2 రోజుల పాటు బిజీగా గడుపుతున్నారు బాబు కుప్పంలో. రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ సురేష్.